మరి బీసీ రైతాంగానికి 4,945 కోట్లు పంచిరు కదా, మరి బీసీ రైతాంగం నెత్తిన ఎంత అప్పు పడ్డదయ్యా ఇంట్లో అంటే 7,130 కోట్లు. 7,130 కోట్ల రూపాయలు బీసీ రైతుల మీద, బీసీ ప్రజల మీద అప్పుంటే బీసీలకు వస్తుంది 4,945 కోట్లు. ఇక ఓసీలకు 805 కోట్ల రూపాయల అప్పు వాళ్ళ నెత్తి మీద పెట్టి 4,830 కోట్ల రూపాయలు వాళ్ళకు పంచుతా ఉన్నారు. అంటే ఎటు పోతుంది అన్నట్టు, ఎవరి సొమ్ము ఎవరు తింటుంది అన్నట్టు. ఇక్కడ మనమేమో ఉత్తగానే అనుకుంటున్నాం, ఏమని హ్యాజ్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఉచిత కరెంటు కాదు. ఈ వాస్తవికమైనటువంటి లెక్కల్ని మనం గమనించాలి. మనకు వీళ్ళకి ఎంత మిగులుతా ఉంది? దాదాపుగా 4,025 కోట్లు. వీళ్ళకేమో ఓసీలు 4,025 కోట్లు లాభంలో ఉన్నారు. ఇక్కడ బీసీలకు సంబంధించి ఇది మన వ్యవసాయం కథ. రైతులారా, మనకు ఈ ఒక్క ఏడాదే ఇంతకుముందు లెక్కలు మళ్ళీ వేరే, అది మళ్ళీ సపరేట్గా ఇస్తా, సపరేట్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సుదర్శన్. ఇక్కడ ఓసీ రైతులకు ఏం పోతా ఉంది, బీసీ రైతులకు ఏం జరుగుతూ ఉంది, ఈ కట్టేటువంటి సబ్సిడీలో మన వాటా ఎంత, మన నెత్తిన పడ్డ అప్పు ఎంత, ఇగో ఇవి లెక్కలు, వాస్తవికమైనటువంటి లెక్కలు. ఇప్పుడు నేనేం చెప్తా ఉన్నంటే, మల్లారెడ్డికి 600 ఎకరాల పైన ఉందని ఆయన మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉందని చెప్పిండు ఆయనే. పైన ఉందని ఆయన 600 ఎకరాలు అంటే కనీసం ఒక 100 బోర్లు ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి, 100 బోర్లు ఉంటాయి. ఈ 100 బోర్లకు ఫ్రీ కరెంట్ అంతే. ఇప్పుడు మన తాన ఒక ఆయన ఎకరా భూమి కూడా ఉండదు, శంకరయ్య అని ఉంటాడు. శంకరయ్యకు 1 ఎకరా భూమి ఉంటుంది, ఈయనకు ఒక బోర్ ఉంటుంది. ఒక బోర్ కూడా అవసరం లేదు, మొత్తం ఇక ఒకటే బోర్ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పేటప్పుడు ఏం చెప్తున్నట్టు, శంకరయ్యను మల్లారెడ్డిని ఇద్దరిని కలిపి చెప్తున్నారు ఉచిత కరెంట్ రైతాంగానికి. ఇలా పెట్టిన ముద్దు పేరు ఏంటంటే రైతులు ఉచిత కరెంట్ ఇస్తున్నాం అందరికి, రైతులు ఈ ఉచిత కరెంట్ అని చెప్తారు అన్నట్టు. ఇప్పుడు ఈయన ఇద్దరు సమానమేనా? ఈయన ఇద్దరు సమానమేనా? ఇది ఇప్పుడు కాదు, 2004 నుంచి, అంతకంటే ముందున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి మన సొమ్మే వాళ్ళు తింటుర్రు, వాళ్ళ సొమ్ము మనం తింటలేము. ఇది బీసీ ప్రజలకు తెలవాల్సినటువంటి అంశము. ఇది మీకు రేవంత్ రెడ్డి వచ్చి చెప్పడు, కిషన్ రెడ్డి వచ్చి లెక్కలు చెప్పడు, మనమే చెప్పుకోవాలి, మనమే తీసుకోవాలి.